అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. ప్రజాధనాన్ని సీఎం చంద్రబాబు తన అనుచరులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. అమరావతి పేరుతో మరో 43,000 ఎకరాలు సేకరించాలనుకోవడం దుర్మార్గమన్నారు. భూసేకరణను టీడీపీ నేతలు మేధావులు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఒక మహా అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నామని చెప్పి మరి రెండోసారి అమరావతి పనుల ప్రారంభానికి మోడీ గారిని ప్రధానమంత్రిని ఆహ్వానిస్తున్నామని చెప్పి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహా అద్భుతం అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా రాష్ట్ర ప్రజలంతా విస్తుపోతూ ఉన్నారు. రాజధాని నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ రాజధానిని దాదాపు 1,00,000 ఎకరాల భూమిని సేకరించి 1,00,000 కోట్లతో నిర్మించాలనేటువంటి ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఆర్భాటం తప్ప, దుబారా వ్యయం తప్ప, రాష్ట్ర ప్రజలపైన తీర్చలేని అప్పులు మోపేటువంటి నిర్ణయంగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు.